కార్తీక్, కార్తీక్, ఈ పెళ్లి చేసుకోవద్దు. కార్తీక్, కార్తీక్, డోర్ ఓపెన్ చేయండి. కార్తీక్, ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్తోస్తు శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగం. రాధికని పెళ్లి చేసుకో, లేదంటే ఈ అమ్మ చచ్చినంత బొట్టు. మా ముగ్గురి చావుకి కారణం మీరే అవుతారు. కార్తీక్, తలుపు తీయండి. త్వరగా తలుపు తీయండి. రాధిక ఏమైంది? రాధికలే అమ్మా, కళ్ళు తెరువు రాధి. రాధిక, రాధిక, ఈ రక్తం ఏంటి? రాధిక, క్షమించండి సార్ వారు, నాకు తెలియకుండా నాకు తెలియకుండానే నా ప్రాణం కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించేశాను. మీకు తప్ప నా జీవితంలో ఇంకొకరికి స్థానం ఉండదు.
అందుకే అందుకే మీకోసం బ్రతికే అదృష్టం లేదని మీకోసం చనిపోదాం అనుకున్నాను. విషం 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 తీసుకుని డాక్టర్ గారు, మా చెల్లికి ఎలా ఉంది సార్? మా చెల్లిని ఎలా అయినా కాపాడండి సార్. ప్లీజ్ సార్. సార్, తను లేకుండా మేము బతకలేం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, తనని కాపాడండి. ఓకే సార్, వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. సంతోషంగా ప్రతి పెళ్లి తంతులో పాల్గొంటుంటే తనకి పెళ్లి ఇష్టమేమో అనుకున్నాను. కానీ ముందే ఇలాంటి ఆలోచనలో ఉందని, కానీ పెళ్లి పీటల ముందు కూర్చునే ముందు ఇలా విషం తాగుతుందని తెలియనే లేదు. తెలుసుంటే జాగ్రత్త పడేవాళ్ళం. ఆ అబ్బాయితో పెళ్లిని ఆపేసి ఉండేవాళ్ళం. ఇప్పుడు నా పెన్కుటికి ఏమవుతుందో ఏమోనని నాకు భయంతో ప్రాణం పోతోంది. అమ్మకుట్టి గారు, రాధికకి ఏమీ కాదు. తను కోలుకుని క్షేమంగా ఉంటుంది. మీరు భయపడకుండా ధైర్యంగా ఉండండి. రాధిక పెళ్లి కార్తీక్ కృష్ణతో జరిపించబోతున్నానని, నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అని పాపం రాధికకి తెలీదు. అందుకే ఎక్కడ కార్తీక్ దూరం అవుతాడోనని భయంతో ఇలా చేసింది. ఒకవేళ నా ఆలోచనలు రాధికకి ముందే చెప్పుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. ఒరే భార్గవ, రాధే కార్తీక్ బాబుని ప్రాణంగా ప్రేమించానని చెప్పింది. కానీ అతని కోసం ప్రాణాలు తీసుకునేంత ప్రేమించిందని మనం అర్థం చేసుకోలేకపోయాన్రా. అర్థం చేసుకోలేకపోయాము. మన చేతులారా మనమే రాధికని ఇలాంటి పరిస్థితుల్లో పడేశాం. తప్పంతా మనదేరా, తప్పంతా మనదే. అమ్మా, ప్రస్తుతం తప్పప్పుల సంగతి పక్కన పెట్టు. రాధికి ఏమవుతుందా అని నేను ఇక్కడ భయపడి చస్తున్నాను. సార్, ఆవిడ భర్త మీరేనా? ఏమైందమ్మా? ఏమడుగుతున్నావు? నో అబ్జెక్షన్ ఫామ్ మీద సైన్ చేయాలి మేడం. అప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. సార్, సైన్ చేయండి. ఆలోచిస్తావేరా? సంతకం పెట్టు. తను నా చెల్లండి, నేను సైన్ చేస్తాను. సారీ సార్, ఆవిడ మెడలో తాళుంది. భర్త మాత్రమే సైన్ చేయాలి. కార్తీక్, చూస్తావేంట్రా? ట్రీట్మెంట్కి లేట్ అవుతుంది. త్వరగా సైన్ చేయి.
మీ ప్రేమ నాకే కావాలి, నాకు మాత్రమే కావాలి. భర్త అనే చోట సంతకం పెట్టకుండా సంరక్షకుడు అనే చోట సంతకం పెట్టాడు. కార్తీక్ రాధిక మెళ్ళో తాళైతే కట్టాడు గాని తనని భారీగా చూడట్లేదా? కృష్ణయ్య, నీ ఆశీర్వాదంతో కార్తీక్ రాధికల పెళ్లి జరిగింది. నువ్వే ఏదో రకంగా వాడి మనసు మార్చాలి, రాధికని భార్యగా అంగీకరించేలా చెయ్యాలి. దానికి నువ్వే ఒక మార్గం చూపించవయ్యా. పల్లవి, చెప్పు కార్తీక్. మనకి అమ్మాయి పుడుతుందని నేను, అబ్బాయి పుడతాడా నువ్వు. మనం రోజు గొడవ పడుతుంటాం కదా. అవును, అయితే మనం కూడా గాజులేద్దాం. మనకి పుట్టబోయేది అమ్మాయో అబ్బాయో అమ్మవారిని అడిగి తెలుసుకుందాం. మేడం, మీ కూతురు పల్లవికి ఆడబిడ్డ పుట్టింది. అమ్మా స్వీటీ, అమ్మమ్మ,
ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా ఎందాకైనా నీతో రానా నీతో మాట్లాడను పో. ఏమ్మా? మొన్న ఎప్పుడో 10 days బ్యాక్ వచ్చావు, మళ్ళీ ఇప్పుడు వచ్చావు. నువ్వు నా కోసం రావట్లేదు, అందుకే నేను నీతో మాట్లాడను అంతే. సారీరా బంగారం, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్ల రాలేకపోయాను. ఇక చూడు, 2 daysకి ఒకసారి నీ దగ్గరకు వస్తాను, సరేనా? ఆహా లేదమ్మమ్మా, నువ్వన్నీ అబద్ధాలే చెప్తావు. నాకు ఇక్కడ ఉండాలని లేదు. నీ దగ్గరకు వచ్చేస్తానని చాలా సార్లు అడిగాను, కానీ నువ్వు నన్ను తీసుకెళ్ళట్లేదు. నాన్నని చూపించమని ఎన్నిసార్లు అడిగాను, కనీసం ఒక్కసారన్నా తీసుకెళ్ళావా చెప్పు? మీ అమ్మని చంపిన కిరాతకుడమ్మా అతను. అందుకే అతని నీడ కూడా నీ మీద పడకూడదని నిన్నీ ప్రపంచానికి తెలియకుండా ఇక్కడ పెంచుతున్నాను. అమ్మమ్మ, నన్నెప్పుడు తీసుకెళ్తావు? నాన్న దగ్గర వయలిన్ ప్లే చేయాలని ఉందమ్మమ్మ. నేను వయలిన్ ప్లే చేస్తే నాన్న హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెరీ గుడ్ స్వీటీ అని నాన్న నాకు కిస్ పెడతాడు. అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ, అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ, నన్ను నాన్న దగ్గరికి తీసుకెళ్ళమ్మమ్మ. ప్లీజ్ అమ్మమ్మ, ప్లీజ్ అమ్మమ్మ. తీసుకెళ్తాను తల్లి, టైం చూసి తప్పకుండా తీసుకెళ్తాను. అదే ఎప్పుడు అమ్మమ్మ? జో ఇటివు. ఇదిగో ఈ చాక్లెట్స్ నీకోసం నీ ఫ్రెండ్స్ కోసం తీసుకొచ్చాను, అందరికీ పంచు. సరే, వెళ్ళు. అందరికీ చాక్లెట్స్ ఇస్తాను, రండి నాతో రండి. త్వరలోనే నేను మా ఇంటికి, మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను. తీసుకోండి. నాన్న కోసం నువ్వు పడుతున్న ఆరాటం చూసి జాలిపడటం, బాధపడటం తప్ప ఏం చేయలేకపోతున్నానమ్మా. నన్ను క్షమించు తల్లి. ఈ జన్మలో నిన్న రాక్షసుడి దగ్గరికి చేరనివ్వను. మేడం, మీకు ఫోన్. చెప్పు. వదినే, నీకో షాకింగ్ న్యూస్. షాకింగ్ న్యూసా? ఏంటది? కార్తీకు ఆ రాధిక పెళ్లి చేసుకున్నారు వదినే. ఏంటి ఏంటి నువ్వు చెప్పేది? అవును వదినే. నేను రాధికని పెళ్లి చేసుకోలేను. రఘు, రఘు, మాకు చావడం తప్ప మరో దారి లేదు. నీ అమ్మాయి పెళ్ళవుతుంది. ఇదే మండపంలో, ఇదే ముహూర్తానికి మా కార్తీక్ మీ అమ్మాయి రాధిక మెళ్ళో తాళి కడతాడు.